అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గార్లిక్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ అయితే చూసేద్దాం. సో ఇందులో నేను బ్రెడ్ పిజ్జా కూడా చేశానండి. సో ముందుగా ఇక్కడ నేను బటర్ తీసుకున్నా, అలాగే చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ వచ్చేసి వేయించి పెట్టుకున్నది తీసుకున్నాను అనమాట. సో ఇదంతా ఇలా స్మాష్ చేసుకోవాలి బాగా. ఇది స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా, దీనికి ఈ గార్లిక్ పేస్ట్ అనేది బటర్ గార్లిక్ పేస్ట్ అనేది అప్లై చేసేసి దాని మీద చీజ్ వేసేసి అలాగే కొంచెం టమోటో ఆనియన్ వేసుకుంటున్నాను అనమాట. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటో ఆనియన్స్ అయితే దీని మీద ఇలా వేసేసి మరి ఒకసారి చీజ్ అయితే వేసాను అనమాట. సో మీకు ఇక్కడ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని దాంట్లోకి పన్నీర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదా నైట్ రైస్ తినకోకుండా ఇలా డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అన్నీ ఇలా బ్రెడ్ పైన అయితే టాపింగ్ చేసేసుకొని, ఇది వచ్చేసి పన్నీర్ అండి, పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పన్నీర్కి కూడా సేమ్ నేను ఇలా వేసేసి పన్నీర్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ టమోటో కూడా వేసేసి సో పన్నీర్ వేసేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ చీజ్ అయితే పైన వేసేసుకోవాలి. సో ఇలా అన్నీ టాపింగ్ చేసేసుకొని నేను ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానండి. సో మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ. సో గార్లిక్ బ్రెడ్ అయితే కూడా రెడీ అండి. సో రెండు సూపర్గా ఉన్నాయి టేస్ట్ విత్ కెచప్. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.